బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టార్గెట్ చేసి మాట్లాడారన్నారు. తాను బీజేపీకి రిజైన్ చేసింది పార్టీలో తప్పులు జరుగుతున్నాయని అన్నారు. రామచంద్రరావు చేసిన కమిటీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని రాజాసింగ్ చెప్పారు. బీజేపీని డమ్మీ చేయడానికి కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కాంప్రమైజ్ జరిగిందేమో, ఒక మంచి మీకు పోస్ట్ వచ్చింది, ఆ పోస్ట్ని మీరు కాపాడకండి. అనవసరము వీళ్ళు మాటల్లో వచ్చి మా వరకు ఎందుకంటే మూడోసారి ఎమ్మెల్యే గెలిచినాం మా బీజేపీ కార్యకర్తలు వల్లనే గర్వంగా చెప్తాం. మూడోసారి ఎమ్మెల్యే గెలిచినాము మా గోషామహల్ ప్రజల ఆశీర్వాదం వల్లనే గర్వంగా చెప్తాం. సిగ్గులేదు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే బీజేపీ కార్యకర్తలే నాకు ఇక్కడి నుంచి నేను అనుకుంటే, ఎందుకంటే మూడోసారి గెలిచిన కదా, నాలుగోసారి నిలబడాలా వద్దా ఆలోచన చేస్తా. ఒకవేళ నిలబడితే ఇదే మా బీజేపీ కార్యకర్తలు బూత్ లెవెల్ నుంచి నాకే ఓటేస్తారు, నాకు గెలిపిస్తారు. అదే మా ప్రజలు కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు గెలిపిస్తారు. కావాలంటే మీరు ఏ షరతు పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోవచ్చు. నేను ఒక ఫైటర్. రోడ్ పైన కూడా నేను కొట్లాడతా, మీడియాలో వచ్చి కూడా నేను కొట్లాడతా. ఏ వేదిక చెప్పండి, ఆ వేదికలో వచ్చి నేను కొట్లాడతా. నేను ఎప్పుడైనా నా పార్టీ